యేసుతో అనుదినం శిష్యత్వంలో ఎదుగుట మీకు సోకిందా? చదివి ధ్యానించడానికి ఇర్మియా 2:31-37 వరకు. అయినను నేను నిర్దోషిని, నిశ్చయముగా ఆయన కోపము నా మీద నుండి తొలగిపోయినని చెప్పుకొనుచున్నావు. ఇదిగో, పాపం చేయలేదని నీవు చెప్పిన దానిని బట్టి నీతో నాకు వ్యాజ్యం కలిగినది. 35వ వచనం. మన ఆత్మీయ పూర్వీకులు తమ పాపపు స్వభావాన్ని అతిగా వర్ణించడంలో ఆనందించేవారు. ఉదాహరణకు ఒక ప్రసిద్ధమైన కీర్తనలోని కొన్ని పంక్తులు చూడండి. నేను ఈ జాతిలో అత్యంత నీచుణ్ణి, మహా అపవిత్రుడను, అత్యంత అపరిశుభ్రమైన వాడిని, నీ సన్నిధికి దూరంగా ఉన్నవాణ్ణి, పరమ దౌర్భాగ్యుడను, పాపముతో నిండిన వాణ్ణి. మార్క్ రూదర్ఫర్డ్ అనే ఒక నవలా రచయిత అతని పుస్తకంలో ఈ విధంగా రాశాడు. ఒక పల్లెటూరు చిరు వ్యాపారి అలవాటుగా ప్రతి వారం తన చర్చిలోని ప్రార్థనా కూడికకు హాజరై ప్రతి వారం ఒకే విధమైన ఒప్పుకోలు ప్రార్థన చేస్తూ ఉండేవాడు. నా ఆత్మ పెద్ద కుళ్ళిపోయిన పుండు, ఇలా ఉండేది అతని ఒప్పుకోలు. నిజానికి అతడు స్వభావరీత్యా పరిపూర్ణమైన నిజాయితీ కలిగిన వ్యాపారి అయినా ఆ రోజుల్లో ఉన్న ఒప్పుకోలుకు అతని ప్రార్థన ఒక నిదర్శనంగా ఉండేది. పాపాన్ని ఒప్పుకోవడమే కాదు, దానిలో పడి దొర్లాడటం ఆనాటి ఆచారం. పాపం గురించి ఉద్వేగభరిత ప్రకటనలు చేయడం ఆమోదయోగ్యమైన 19వ శతాబ్దపు తొలి రోజుల్లోకి మనం వెనక్కి వెళ్ళనవసరం లేదు. ఆధునిక కాలంలో ఉన్న మనకు నాటి ప్రకటనలు అతిశయోక్తులుగా వినిపించవచ్చు. కానీ పాపం విషయమై నాటి ప్రజలకు వ్యతిరేకంగా మనం మరొక అంచుకు వెళ్ళి పాపం యొక్క తీవ్రతను కనిష్ట స్థాయికి దించివేయకుండా జాగ్రత్త పడాలి. మనం నివసిస్తున్న ఈ ఆధునిక యుగం యొక్క పోకడలు మనకు సోకి మన అభిరుచికి తగినట్లుగా సరైన దానికి తప్పుకు మధ్య, మంచికి చెడుకు మధ్య ఉన్న అనంతమైన వ్యత్యాసాన్ని తగ్గించి వేస్తున్నామా అని మనలను మనం ప్రశ్నించుకోవాలి. తమను తాము విలువ తగ్గించుకునే మన పూర్వీకుల ధోరణిని అలవరుచుకోవడానికి ఇష్టం లేక మనము పాపము ఎడల సంతృప్తిని, ఆత్మ సంతృప్తిని పెంపొందించుకుంటున్నామా? అదే అయితే దీని గురించి మనం ఏదో ఒకటి చేయవలసిన అవసరం ఉంది. తండ్రి, నేను పడిపోవడానికి అవకాశం ఉన్న ఒక తప్పును ఇక్కడ చూస్తున్నాను. పాపాన్ని అతిశయోక్తంగా ఎక్కువగా చూపడమో లేక తక్కువగా చూపడమో జరుగుతుంది. నా జీవితంలో నేడున్న ఏ పాపాన్నైనా సరైన దృష్టికోణంలో చూసి సమతుల్యతతో అర్థం చేసుకున్నట్టుకు సహాయం చేయండి. ప్రభువైన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.